Please do subscribe to Prajabheri News Channel. వచ్చే శనివారము ఆదివారము అంటే అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాష్ట్ర మహాసభలను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ మహాసభలని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో బీడీ కార్మికుల ఆధ్వర్యంలో గోడ పోస్టర్లని గోడపత్రాలని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 11 శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ తిలక్ గార్డెన్ నుండి వేలాది మంది బీడీ కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి 2 గంటలకు కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి మహాసభకు తెలంగాణ జిల్లాలో 14 జిల్లాల నుండి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్, టేకేదారులందరూ వేల మంది కార్మికులు హాజరవుతున్నారు. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయల జీవనభృతి ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా ఇళ్లల్లో వంటలు చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పేరు మీద, గృహలక్ష్మి పేరు మీద 2,500 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. 2 సంవత్సరాలు గడుస్తున్నది, ఈరోజు వరకు కూడా ఇచ్చిన దాఖలు లేదు. ఇప్పటికైనా లోకల్ బాడీ స్థానిక ఎన్నికల సందర్భంలోనైనా మరి ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే మీరు నిలబెట్టే అభ్యర్థులకు కార్మికులు ఓటేయరు. మరి గత టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్కు ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఆ గతి పడుతుందని కార్మికుల పక్షాన తెలియజేస్తున్నాము. అంతేకాదు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు బీడీ కట్టల మీద కోటా చట్టం, GST పెట్టింది. మరి ఇప్పటికీ వాళ్ళ బీడీ కార్మికులకు చేతి నిండా పని లేదు. ఇప్పటికైనా GST కోటా చట్టాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలా. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము EPF పెన్షను, రిటైర్మెంట్ పెన్షను మినిమం 1,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. మరి 9,000 కావాలని కార్మిక సంఘాలు కొట్లాడినటువంటి ఫలితంగా 3,000 రూపాయలు ఇస్తామని 2018లోనే నిర్ణయం చేసిండు. ఇప్పటికీ ఆ 3,000 రూపాయల పెన్షన్ అమలవుతలేదు. ఇప్పటికైనా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మరి ఈ తదితర డిమాండ్ల సాధన విషయంలో కార్మికులకు కనీస వేతనాలు కూడా పెంచాలా, కూలి పెంచాలనే డిమాండ్ల మీద అక్టోబర్ 11, 12 తేదీల్లో జరగబోయేటువంటి ఈ రాష్ట్ర మహాసభకు కార్మికులు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి పిలుపునిస్తూ జై భీం లాల్ సలంతో ముగిస్తున్న బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. అక్టోబర్ 11, 12 తేదీలో జరిగే మీటింగును జయప్రదం చేయండి. శనివారం, ఆదివారం నాడు జరిగే నిజామాబాద్ మీటింగును జయప్రదం చేయాలి. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. శనివారం, ఆదివారం నాడు జరిగే మీటింగును జయప్రదం చేయండి. వచ్చే శనివారం, ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా కోటగిరి మండలం మరి ఎత్తొండ గ్రామంలో బీడీ కార్మికుల ఆధ్వర్యంలో గోడ పోస్టర్లని, గోడ పత్రాలని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 11 శనివారం నాడు నిజామాబాద్లో మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయేటువంటి భారీ ర్యాలీకి వేలాది మంది కార్మికులు హాజరు కావాలని మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికుల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు, ర్యాలీకి తెలంగాణ జిల్లాలో 14 జిల్లాల నుండి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్, టేకేదార్ తదితరులు వేల సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలా. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులందరికీ 2014 కటాఫ్ డేట్ తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయల జీవనభృతి ఇస్తామని బీడీ కార్మికుల ఓట్లతో
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇచ్చిన వాగ్దానం 2 సంవత్సరాలు అవుతున్నది, ఈ రోజుకు అమలు చేసిన పాపాన లేదు. ఇప్పటికే మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక ఆధ్వర్యంలో వివిధ రూపాలల్లో అనేక పోరాటాలు చేయడం జరిగినది. మరి అధికారులకు మంత్రులకు కలవడం జరిగినది. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలా. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము మరి బీడీ కట్టల మీద జీఎస్టీ కోప్రా చట్టాన్ని ఎత్తివేసి బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా బీడీ పరిశ్రమ మీద ఆంక్షలు పెట్టకూడదు అనేది. మరి అదేవిధంగా ఈపీఎఫ్ పెన్షను మరి 9,000 కావాలని కార్మిక సంఘాలు కొట్లాడినటువంటి ఫలితంగా, పోరాటం చేసినటువంటి ఫలితంగా కేవలం 3,000 ఇస్తామని 2018లోనే గజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండు. కానీ ఆ 3,000 ఇచ్చినటువంటి పాపాన లేదు. ఇప్పటికైనా ఈపీఎఫ్ పెన్షను, రిటైర్మెంట్ పెన్షను మోడీ ప్రభుత్వము 3,000 రూపాయలు ఇస్తామన్న ప్రకారమైన ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన విషయంలో కార్మికులు మరి రోజు కష్టపడుతున్నారు. కనీస వేతనాలు పెంచాలా, నెలకు 26 రోజుల పని చేయాలనే డిమాండ్ మీద 2 రోజుల పాటు జరిగేటువంటి మహాసభలకు మరి భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలని పోరాటాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం ఉన్నది. కాబట్టి నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా ఎత్తుండ గ్రామానికి సంబంధించినటువంటి కార్మికులు, ఈ కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తున్న బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి. శనివారం ఆదివారం జరిగే మీటింగును జయప్రదం చేయండి. నిజామాబాద్ లో శనివారం ఆదివారం నాడు జరిగే మీటింగును జయప్రదం చేయండి. అక్టోబర్ 11, 12 తేదీలో జరిగే మహాసభలని బీడీ కార్మికుల ఐక్యత. ఓకే.